ఈ రోజు ఏం చేస్తున్నారు మాకు? ఈ రోజు కొంచెం స్పెషల్గా పిల్లలకి ఇష్టంగా తినే పూరి, ఆ పూరిలోనే కొంచెం క్రియేటివిటీగా మా మామిడి పండు రసం కూడా కొంచెం హెల్దీ ప్రోటీన్ యాడ్ చేసి అలా క్రియేట్ చేస్తాం అనమాట ఈరోజు. ఇంకా పుదీనా పూరి మామిడి పండు రసం. అయితే ఇప్పుడు స్పెషల్గా మనం చేయబోతున్నాము పుదీనా పూరి మామిడి పండు రసం. సో ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూసేద్దాం. పుదీనా పూరి మామిడి రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాగా సన్నగా తరిగిన పుదీనా, గోధుమ పిండి, పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్, ఉప్పు, నూనె, మామిడి పండు రసం, డ్రై ఫ్రూట్స్ పేస్ట్, బెల్లం పొడి. సో అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంక ఇప్పుడు పూరి చేయటమే ఆలస్యం అనమాట. పిండి కలిపేస్తాం. ఫస్ట్ గోధుమ పిండి, జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్. అంటే మనకు పిండికి తగ్గట్టుగా స్పైసీ కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఇది సన్నగా తరిగిన పుదీనా. ఓకే, స్పైసీగా ఉంటాయి. స్పైసీగా ఉంటాయి. తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. స్పైసీగా ఉన్న మనం దీని కాంబినేషన్ మామిడి పండు కదా బాగుంటుంది. అదే ఎలా ఉంటుందా అని. కొద్దిగా ఉప్పు, కొంచెం ఆయిల్, ఇవన్నీ మిక్స్ చేసుకొని నార్మల్ పూరి పిండిలా కలిపేసుకోవాలి. ఆయిల్ వద్దు అనుకున్న వాళ్ళు చపాతీలా చేసుకోవచ్చు, పుల్కలా చేసుకోవచ్చు. వాటర్, సో పూరీలు ప్లెయిన్గా అలా ఎప్పుడులా చేసే బదులు ఇట్లా కొంచెం పుదీనా, పచ్చిమిర్చి ఫ్లేవర్ వేసి చేస్తే కొత్తగా ఉంటుంది. డెఫినెట్గా బాగుంటుంది. పిల్లలకి బాక్స్లో కూడా మంచిగా ఉంటుంది. చల్లగైనా కూడా బాక్స్లో పెట్టడానికైనా. సో ఇప్పుడు మనం పిండి కలిపేసాము. పూరీలు చేసుకునే లోపుగా ముందు ఆయిల్ పెట్టి ఆయిల్ని వేడి చేసేద్దాం. సో ఇప్పుడు పూరీలు వేసేసుకుంటున్నాం. కానీ పుదీనా ఉంటే అసలు దాని ఫ్లేవర్ తప్పితే ఇంకా ఏ ఫ్లేవర్ కనపడలేదు కదా. కనపడలేదు. బిర్యానీనే డామినేట్ చేసేస్తుంది పుదీనా మొత్తం. ఇంకా మామిడి పండు రుచి ఎక్కడ కనపడుద్దా అని నా డౌట్ ఉంది. దాని నుంచి ఎప్పుడెప్పుడు తినాలా, ఎప్పుడెప్పుడు చెప్పాలా, రెండు కాంబినేషన్లో తినాలి. అదే కాంబినేషన్. పూరి కాబట్టి మనం కొంచెం మందంగా చిన్నగానే చేస్తాము. మీకు భలే రౌండ్గా వస్తుంది. అసలు మీరు ఏం కష్టపడకుండా. రౌండ్గా రావట్లేదు అంటే పెద్ద దేశీ బౌల్తో కట్ చేసుకోవాలి, అప్పుడు రౌండ్గా వస్తాయి. అదో పెద్ద పనిగా మళ్ళీ తొందరగా అయిపోతుంది. ఇంకా అది ఈజీగా అయిపోతుంది. ఎందుకు కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, మొత్తం నీట్గా తుడిచేసేసి పెద్ద చేసేసి కట్ చేసామంటే ఫాస్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు పూరి వేద్దాము. ఆయిల్ వేడెక్కింది. పూరీలు రెడీ అయిపోయినాయి. మామిడి పండు రసం రెడీ ఉంది. అండ్ ఇది డ్రై ఫ్రూట్స్: కాజు, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, మెలన్ సీడ్స్, కొంచెం పాలు నానబెట్టేసి మొత్తం మిక్సీ చేసేసి. ఓకే, డన్. ఇది మామిడి పండు రసం. కొంచెం టేస్ట్కి బెల్లం పౌడర్. అంటే కొంచెం స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు. వద్దు అనుకున్న వాళ్ళు ఈ స్వీట్ సరిపోతుంది అనుకున్న వాళ్ళు అలాగే తినేసి. ఓకే, మామిడి పండు రసం. ఇది డ్రై ఫ్రూట్, బెల్లం పొడి. కొంచెం బెల్లం వేసాము, మామిడి పండు రసము, అలానే డ్రై ఫ్రూట్స్ నానబెట్టి చేసుకున్న పేస్ట్, మూడు కలిపేసి ఇప్పుడు సర్వ్ చేసుకున్నాం. ఓకే, రెడీ రవీనా. పుదీనా పూరి మామిడి పండు రసం. ఓకే, పుదీనా పూరి మామిడి రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:
బాగా సన్నగా తరిగిన పుదీనా, గోధుమ పిండి, పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్, ఉప్పు, నూనె, మామిడి పండు రసం, డ్రై ఫ్రూట్స్ పేస్ట్, బెల్లం పొడి. పుదీనా పూరి మామిడి రసం తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి తీసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ వేయాలి. తర్వాత సన్నగా తరిగిన పుదీనా వేసి సరిపడినంత ఉప్పు వేసి కొద్దిగా నూనె కూడా వేసుకొని నీళ్లు వేసి చపాతీ పిండిలాగా బాగా కలపాలి. ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. ముందుగా కలిపిన పూరీ పిండిని చిన్న చిన్న పూరీలాగా తయారు చేసి వేడెక్కిన నూనెలో వేసి రెండు వైపులా బాగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మామిడి రసం తీసుకోవాలి. తర్వాత మనం తయారు చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా బెల్లం పొడి వేసి బాగా కలిపి ఇప్పుడు పూరీలతో పాటు ఈ మామిడి పండు రసాన్ని కూడా కలిపి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన పుదీనా పూరి మామిడి రసం రెడీ.